మనం చేసినామా వాళ్ళు చేసిర్రా అందరితో దెబ్బలు తిని పిచ్చ కొట్టుడు కట్టించి ఏంద్రా అరే ఒక వాళ్ళ కూడా చెప్తుండ్రు ఆడ దొంగలని. అరే మన ముఖాలు కూడా సేమ్ అట్లనే ఉన్నాయి, కాలు చూడదు లేబర్ చెప్పు లేబర్ కాలు మా కాలు లేబర్ కాలు ఇంత నీట్గా ఉండేటోళ్ళం ఎట్లా వేసిండన్న మమ్మల్ని మనల్ని. ఇప్పుడు ఇలా డేర్ మనం గెలిచినట్ట ఆయన గెలిచినట్ట ఏంద్రా ఇది అంతా. అరే బాబు ఇది ఏదో ఒకటి చేయాలి మనం మాస్టర్ ప్రతి దాంట్లో చెప్పు దెబ్బలు తింటున్నాం మనమే, నీకు అర్థమవుతలేదు. చూడాడు అగో 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 మా ఇల్లంతా కొట్టారు. అరే బాబు అరే మనం ఇబ్బంది మనం అనుకున్నాం ఆటో పైసలు పక్కకు పెట్టి ఇజ్జత్ అంతా పోయింది, ఇజ్జత్ కూడా కడతాడు పైసలు. అరే అరే సంవత్సరం అరే బాబు ఇది చెప్పింది వీళ్ళు ఏక నంబర్ దొంగలు వీళ్ళు వీళ్ళ ఏం సింపతి కొడుతున్నారా? సింపతి కొడుతున్నా కూర్చో ఎక్కువ ఎందుకు ఎక్కాను అందరు ఇంకెంత మంది కొట్టిస్తావా? దొంగలకు కొట్టిపోయాక ఇంకేం చేస్తాం, చిన్నపిల్లలకు దొంగతాం ఇగో చెమట వేసేసి మేమేమైనా మనం చెప్పు దెబ్బలు కొట్టించినావు కదా. హర్ష మరియు బబ్బు కలిసి ఇమ్రాన్ అన్నను ఆట పట్టించడానికి చేసిన ఒక రివెంజ్ ప్రాంక్ ఇది. దీన్ని మరింత వివరంగా చూద్దాం. ప్రాంక్ యొక్క ప్రారంభం. హర్ష మరియు బబ్బు కలిసి ఒక పథకం వేస్తారు. గతంలో ఇమ్రాన్ అన్న వారిని ఆట పట్టించినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని వారు అనుకుంటారు. ఇందులో భాగంగా ఇమ్రాన్ అన్న పెద్ద కొడుకు అయిన ఇర్ఫాన్ ను కిడ్నాప్ చేసినట్లు ఒక వీడియో కాల్ చేస్తారు. సవాలు మరియు వెంటాడటం. వీడియో కాల్లో హర్ష మరియు బబ్బు ఇమ్రాన్ అన్నను బెదిరిస్తారు. నీకు దమ్ముంటే ఇర్ఫాన్ ను మా దగ్గర నుంచి తీసుకెళ్ళు అని సవాలు విసురుతారు. దీంతో కంగారు పడిన ఇమ్రాన్ అన్న వెంటనే ఇర్ఫాన్ ను కాపాడుకోవడానికి బయలుదేరుతాడు. ఇమ్రాన్ అన్న వచ్చేసరికి హర్ష మరియు బబ్బు ఇర్ఫాన్ ను ఆటోలో తీసుకుని వేగంగా వెళ్లిపోతుంటారు. తన కొడుకును అలా తీసుకెళ్లడం చూసిన ఇమ్రాన్ అన్న ఆటో వెనుక పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆటో చాలా వేగంగా వెళుతుండటంతో ఇమ్రాన్ అన్నకు అందదు. ఇమ్రాన్ అన్న ఆవేదన. పరిగెత్తుతూ ఇమ్రాన్ అన్న ఆవేశంతో అరే మీకు ఏదైనా గొడుగు ఉంటే నాతోని చూడరా, నా కొడుకుతోని ఎందుకు మజాకులు చేస్తారు అంటూ వారిని తిడతాడు. తన కొడుకును అలా ప్రమాదంలో పెట్టడం చూసి ఆయన చాలా ఆందోళన చెందుతాడు. ఒకానొక సమయంలో ఇమ్రాన్ అన్న బాగా అలసిపోయి ఊపిరి తీసుకోవడానికి ఆగిపోతాడు. పరిగెత్తడం వల్ల ఆయన ఛాతిలో నొప్పి కూడా వస్తుంది. అయినా కూడా తన కొడుకు కోసం ఆయన ఆందోళన చెందుతూ ఉంటాడు. పట్టుకోవడం మరియు ఆగ్రహం. కొంత సమయం తర్వాత ఇమ్రాన్ అన్న ఎలాగోలా హర్ష మరియు బబ్బును పట్టుకుంటాడు. వెంటనే ఇర్ఫానును వారి దగ్గర నుంచి తీసుకుంటాడు. ఆ తరువాత కోపంతో ఊగిపోతూ హర్ష మరియు బబ్బును సరదాగా కొడతాడు. తన కొడుకును భయపెట్టినందుకు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అరే నా కొడుకుతో కాదురా, నా మీద రివెంజ్ చేయండిరా, నాతోని వీడియోలు చేయండిరా అని వారిని తిడతాడు. తన పిల్లలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని ఆయన ఆవేశంగా చెబుతాడు. ముగింపు. చివరికి ఇది ఒక ప్రాంక్ అని తెలుస్తుంది. కానీ ఈ ప్రాంక్ కారణంగా ఇమ్రాన్ అన్న చాలా భయపడతాడు మరియు ఆందోళన చెందుతాడు. తన కొడుకును కాపాడుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నం మరియు ఆ తర్వాత చూపించిన ఆగ్రహం వీడియోలో స్పష్టంగా కనిపిస్తాయి. హర్ష మరియు బబ్బు చేసిన ఈ రివెంజ్ ప్రాంక్ కాస్త ఎక్కువగానే ఉందని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఈ ఘటన పరేషన్ బాయ్స్ ఛానల్లో ఒక వీడియోగా అప్లోడ్ చేయబడింది మరియు దీనికి చాలా మంది ప్రేక్షకుల నుండి భిన్నమైన స్పందనలు వచ్చాయి. కొందరు ఇది ఫన్నీ ప్రాంక్ అని భావిస్తే మరికొందరు పిల్లలను ఇన్వాల్వ్ చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.